అనంతపురంలో రేపే సూపర్ 6 సూపర్ హిట్ సభ. అనంతపురం బాటపట్టిన మంత్రులు సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. 5 లక్షల మందిని తరలించే యోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయంటోంది ప్రభుత్వం. ప్రజలే ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలని అనుకుంటున్నారని మంత్రి సవిత అన్నారు. యూరియా సరఫరాపై మంత్రి నిరంతరం సమీక్ష చేస్తున్నారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మంత్రి సవిత ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే పులివెందుల తరహా ఫలితాలే వస్తాయనంటున్నారు మంత్రి. సవిత వ్యాఖ్యల పూర్తి సారాంశం అనంతపురం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు దాదాపు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనతో ఏర్పాట్ల గురించి మాట్లాడేందుకు మంత్రి సవిత ఉన్నారు. ఏంటి ఈ సభ ద్వారా అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు? సభ ద్వారా మేము రాష్ట్ర ప్రజలకు చెప్పే పని లేదండి. సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎంకి, మరి అదేవిధంగా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు, మరి కూటమికి ప్రజలే కృతజ్ఞతలు చెప్పాలని ఉత్సాహంగా ఉన్నారు. పార్కింగ్ కావచ్చు, మరి సభ కావచ్చు, అన్ని ఏర్పాట్లు సక్రమంగా బాగా జరిగాయి. సుమారుగా 5 లక్షల మంది దాకా రావచ్చు అనే విషయం కూడా మీకు తెలియజేస్తుంది. అంటే యూరియా అందించలేనటువంటి ప్రభుత్వం సూపర్ హిట్ ఎలా అవుతుందని విమర్శించే వైసీపీ నాయకులకి ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళకి మేము కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఈరోజు అన్ని సెక్టార్స్ డెవలప్ అవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంతమందికి యూరియాను, డిఏపి, పనిముట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్పులు, నాణ్యతమైన కరెంటు ఏ విధంగా అందజేశారు? ఈరోజు అతి తక్కువ కాలంలోనే మరి రాయలసీమలో కావచ్చు, ఈరోజు డ్రిప్ అడిగిన వారానికి డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, సబ్సిడీతో డ్రోన్లు కూడా ఇస్తున్నాం, ట్రాక్టర్లు ఇస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రైతుల గురించి? మోటార్లకు మీటర్లు అన్నారు. రైతులు భయపడిపోయారు. మేము ఈరోజు పంట కొనుగోలు చేస్తున్నాం. గత ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోయిన డబ్బులు కూడా 1900 కోట్లు, సుమారుగా 1900 కోట్లు డబ్బులు కూడా మేమే చెల్లించాం. యూరియా ఎక్కడ సమస్య లేదు. మా అచ్చెన్నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారికి ఎప్పటికప్పుడు ఏ ప్రాంతానికి ఎంత యూరియా కావాలి, ఎన్ని మెట్రిక్ టన్నులు కావాలనేది క్లారిటీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు. మేము రేపటి రోజు తల్లికి వందనం ఇస్తామన్నప్పుడు మాకు తల్లికి వందనం ఇవ్వలేదు అంటారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని 3 నెలల ముందే చెప్పాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ పరిస్థితి అయిపోయింది, ఉనికి చాటుకుందాం, మా పార్టీ కూడా ఉంది అని చెప్పుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. రేపటి రోజు ఏ విధంగా అయితే తండోపాలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి ఘన స్వాగతం, కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు సంపూర్ణంగా ఉన్నారు. అంటే పులివెందుల్లో మంత్రి సవిత జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో మార్కులు కొట్టేశారా? బాగా ఓట్లు వేయించినట్టున్నారు. మార్కులు కొట్టించేదే మా సూపర్ 6 సూపర్ హిట్ గెలిపించింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, వాళ్లకు ఓటేసే అవకాశం మేము కల్పించాం. పులివెందుల్లో గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళు ఓటేసుకునే అవకాశం కల్పించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగితే పులివెందుల నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ఖచ్చితంగా రేపు అది సక్సెస్ అవుతుంది. ఇంకా యూరియా కొరత ఏదైతే ఉందో ఇది వైసీపీ సృష్టించినటువంటి యూరియా కొరత తప్ప ఎక్కడ రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదు. వైసీపీ విమర్శలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నారు మంత్రి సవిత. కెమెరా పర్సన్ విజయతో నరేష్, TV9 అనంతపురం.